లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి మొదటి సమూయేలు 1వ అధ్యాయము 26, 27 వచనాలు. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణం తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ప్రేమైన వాళ్ళారా, హన్న, ఆమె పేరు హన్న, ఆమె భర్త పేరు ఎలిమెలెకు, ఎల్కానా. ఆయనకు 2 భార్యలు ఉన్నారు. అని పెనినా ఉంది, ఈమె హన్న. ఈమెకు పిల్లలు లేరు, ఈ సంగతి మనకు తెలుసు. అయితే పిల్లలు లేనప్పుడు సాధారణంగా తల్లిదండ్రులుగా బాధ ఉంటుంది. రెండోది, ఇంకా స్త్రీలకు ఎక్కువ బాధ ఉంటుంది, విచారం ఉంటుంది. ఎందుకంటే ఏ శుభకార్యానికి పోయినా ఈమె గొడ్రాలు అని ఒక తీసేసినట్టు ఉంటుంది. అలాంటి సమయంలో ఈమె ఏం చేసిందంటే ఒక ఆలోచన చేసింది. నా నింద పోవాలంటే నేను ఏం చేయాలి అని అనుకొని ఆమె వెళ్ళిపోయి ఏం చేసిందంటే ప్రార్థన చేసి వచ్చింది. ఏమని ప్రార్థన చేసిందంటే 11వ వచనంలో 10-11 మొదటి అధ్యాయంలోనే, బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి అని. అయితే ఈమె బహుగా ఏడుస్తుంది. ఆమెకు ఎంత అవమానమైందో. ఎందుకంటే తన భర్తకి 2 భార్యలు ఉన్నారు కదా, అవతల ఆమెకు పిల్లలు అయినారు పెనినాకు. ఈమె గురించి ఏం రాసిందంటే వైరి అంటే రాశారు, అంటే గొడవ పెట్టుకునేదిగా ఉంది. ఆమెకు పిల్లలు అయినారు, ఈమెకు పిల్లలు లేరు. ఆ తరుణంలో ఎంత ఆమె గుండె రోదనతో వేదనతో ఉంది. ఆ సమయంలో ఆమె షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళింది. బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో ఏడుస్తూ దేవునితో ఇట్లా మనవి చేసింది. ఏమంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, నాకు ఒక కుమారుని వాడిని తీసుకొచ్చి నీ మందిరంలో ఇస్తా అని మొక్కుబడి చేసుకుంది. చాలాసార్లు మనం కూడా మనకు వచ్చిన పరిస్థితులు, సంకటాలు, కుటుంబ, సంఘ, వ్యక్తిగత జీవితంలో, సమాజంలో వచ్చిన శ్రమలు, నిందలను బట్టి ప్రార్థన చేస్తాం. కానీ ఈ దేవుడు ఏమంటాడంటే, ఏ పని చేసినా, నా పని ఏది చేసినా దాని వలన ఆయనకు మేము వచ్చేటట్టు ఏమైనా ఉంటేనే ఆ పని ముందరకు పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫార్ములా. క్రైస్తవ సమాజం ఈనాడు యేసు రక్తంతో విమోచింపబడిన మనం ఈ విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనంలో ఒక చిన్న మాట రాసినారు. ఏమనంటే, మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను ఆయన మహిమ కొరకు చేయాలని ఉంది. ప్రియమైన వాళ్ళారా, మనం ఆయనకు మహిమ లేకుండా బిల్డింగ్లే కట్టేస్తాం, ఆయనకు మహిమ లేకుండా మందిరాలే కట్టేస్తాం, ఆయనకు మహిమ లేకుండా ఎన్నో కార్యాలు, పెళ్ళిళ్ళు, దావతులు, ఫంక్షన్లు, ఆయనకు మహిమ ఉండదు, ఆయన ఉండడు. ఏడ ఆశీర్వాదం ఉంటుంది? ఇక్కడ ఈమెన ఆయనకు అవసరం ఉందని గుర్తెరిగి ఏమన్నది, నాకు ఒక కొడుకుని, నా నిందను తీసేయి, వాడిని తీసుకొచ్చి నీకే ఇస్తా, అంటే నాకు ఏదైతే ఇస్తావో అది నీదే అని మొరపెట్టింది. ప్రియమైన సహోదరుడా, మన జీవితంలో మనం ఏవైతే మొరపెడుతున్నామో, ఏవైనా దేవుని నుంచి కావాలనుకుంటున్నామో, అందులో దేవునికి ఏమైనా ఇచ్చేటివి ఉన్నాయా? దేవునికి ఏమైనా చెల్లిస్తున్నామా తిరిగి? అంటే ఇప్పటికీ మనకు ఎన్నో ఇచ్చినాడు, వాటిలో నుంచి దేవునికి ఏమైనా ఇస్తున్నామా? లేకుంటే ఎన్నో మొరపెడుతున్నాము, అవి అనుగ్రహించిన తర్వాత దేవునికి ఏమైనా ఇస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఆయనకి ఇచ్చేది నేర్చుకోవాలా. ఈమె మొరపెట్టింది, నాకు అన్నది, తీసుకొచ్చింది. ఏమన్నది? వాడు పాలు 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతికిన దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు ఒక్కడే యెహోవాకు మొరక. ఎంత తర్బీదిచ్చి
కొడుకును యెహోవా ఇస్తే ఆ కొడుకును తీసుకొని వచ్చి మందిరంలో వదిలేసింది. ఎంత ఎంత మంచి మనసు చూడండి. మనకిచ్చింది మనం దేవునికి ఇస్తున్నామా? ఆ ప్రార్థనలకు మనకు జవాబు వస్తలేదంటే ఇదే ఫార్ములా. మనకు దేవుడి నుంచి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. అట్లా వస్తే ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఆమెలాగా మనం మారదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఎంతో నమ్మదగిన వాడవు. నీ నామ మహిమ కొరకు నువ్వు ఏదైనా చేసే దేవుడు. మేము కూడా అన్నవలే ప్రార్థన కలిగి నీకు సమర్పించగలుగుట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.